అమరావతిని నాశనం చేసిన జగన్ను ఇంటికి పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు 5,000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా. దాచుకున్నాడు. భవిష్యత్తులో మీకు ఇచ్చే హామీ ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మే 13 తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు. ఇక్కడే లేపాక్షి ఉంది. లేపాక్షిని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా? ఇడుపుల పాయలో భూములు కొట్టేశారా లేదా? నేను ఒకటే అడుగుతున్నా ఈ ధర్మవరంలో, తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు చెప్పండి. భూమి మీద జగన్దా? భూమి పైన హక్కు మీద జగన్దా? మీరైతే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఏంటి? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? అంటే లెక్కలేనితనం. నీ ఫోటో మేము చూడాలి. ఒక సైకు గొడ్డలేస్తే కూడా బాగుంటుంది. గొడ్డలు పట్టుకొని రా, ఆ ఫోటో చూసి భయపడతాం. ఆ రోజులు అయిపోయినాయి. ఏం తమ్ముళ్ళు పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఎంతంటే అరాచకం అంటే నేను 45 సంవత్సరాలు ఎప్పుడు చూడలా. ఇప్పుడు మీ వ్యక్తిగత భూమి పైన టెండర్ పెట్టాడు. రిజర్వేషన్ల విషయంలో